10 ఏళ్ళు 10 ఏళ్ళు ఎంతో నరకం అనుభవించిన పాపం పాడైపోను మామూలు పాపం కాదా. నన్ను రకరకాల ఇబ్బందులు పెట్టినా కానీ నరకం నరకం అనుభవించి ఇవాళ చెప్తున్నాం మేము ముందర. ఆయనకి ఇట్లా ముసలికా నీరు పెడుతుంది ఆమె. ఓలామె కలవకుండా కవితమ్మ 10 ఏళ్ళు పార్టీలో ఎంతో నరకం అనుభవించిందట. అవునా అక్క? 10 ఏళ్ళు మరి నువ్వే నరకం అనుభవిస్తే జనాలు ఎంత నరకం అనుభవించవచ్చు? నువ్వు కేసీఆర్ కన్న బిడ్డవు, నువ్వే ఎన్నో రకాలుగా బాధలు ఇబ్బందులు పడితే మరి జనాలు ఎట్టబడవచ్చు అనే కనీసం ఆలోచన లేకుండా వచ్చినా, అవగాహన రాకుండా వచ్చినా ఇవన్నీ ఓలికి చెప్తారు ముచ్చట్లు. 4 రోజుల జర్ర దూరం అయ్యే అధికారం, 4 రోజులకే 40 ఏళ్ళ లెక్క చేస్తున్నారు మీరు. నువ్వో దిక్కు, మీ అయ్యో దిక్కు, నీ కులమోళ్ళు నీ తలముళ్ళంతా తలవో దిక్కు తలిగి ఒక్కటే ఆరాటం చేస్తున్నారు తెలంగాణ మీద. ఏమైంది మరి ఆ 10 ఏళ్ళు మరి ఎందుకు నరకం అనుభవించినావో జర ఎట్టెట్ట నరకం అనుభవించినావు ఒకసారి లైవ్లో ప్రెస్ ముందరకు వచ్చి చెప్పరాదు? టీవీ ముందరనో లేకపోతే పేపర్ ముందరనో చెప్పదు. ఆ ముచ్చట చెప్తుందా? ఎందుకు చెప్పదు అంటే ఇదేం అనుభవించిందో పాపం అని అనుకోవాలి జనాలని. ఏం అనుభవించినావు అమ్మ నువ్వు? రాజా లెక్క మంచిగా బంగారు పల్లెలో తిన్నావు. నువ్వు ఏసీ గదులు వేసి పెట్టి రావైతివి. ఇవాళ ఎస్సీలు, బీసీలు, ఓసీలు అన్ని రకాల కులాలలో గుర్తొస్తున్నారు. కర్మజాలి మళ్ళీ 3వసారి కూడా మీరే అధికారంలోకి వస్తే వీళ్ళంతా గుర్తొద్దురా? మీరు ఎట్లా గుర్తు? ఏ రకం చార్మినార్ కొమ్ములు ఉంటాయా? ఆ కొమ్ముల మీద కూర్చుందరు పోయిస్తా నలుగురు 4 దిక్కుల. మీ అయ్యో దిక్కు, నువ్వో దిక్కు, మీ బావో దిక్కు, నీ అన్నో దిక్కు. జనాలు పట్టుకుంటాను కూడా దొరకపోదురు. ఏమనంట పెట్టిందంట ఇంకేం చెప్తుంది? నా ఉత్తరాన్ని బహిర్గతం చేసిన వారికి అది అంతర్గత విషయం అని తెలియదా? నీ ఉత్తరం పాడైపోని ఏ ఉత్తరం ఒకటే పందేళ్ళు. నీ ఉత్తరము అంతర్గతమైన సంగతి మరి లీక్ చేసిన వాళ్ళకి తెలియదేమో. మరి తెలియకపోతే మరి మాకేమి మరి అది నువ్వు తెలుసుకోవాలి కదా. మరి నీ లీక్ చేసిన ఆ లీక్ వీరునికి ఎరుకుండాలి కదా. అది లేదు. ఇంకేమో చెప్తుంది ముచ్చట. కొత్త పార్టీ పెట్టి ఆలోచన లేదు. నువ్వు పార్టీ పెడతావని వాడు అనుకుంటా చెప్పు. నేను మొన్ననే చెప్పిన ఓడాడు అన్నది నేను ఎందుకు పెడతా పార్టీ? నా అయ్యలేడా, నా అయ్య చచ్చిండా, నా అన్న చచ్చిండా, లేకపోతే నా ఇంట్లో ఏమైనా ఆగమయ్యిరా, అట్టెట పెడతా ఇంత పెద్ద తెలంగాణ బలగం ఉండగా మేము పార్టీ పెట్టాల్సిన కర్మ నాకు ఎక్కడిది అంటది అని నేను మొన్న చెప్పలేదు ప్రజలారా? గదే గిది. పార్టీ పెట్టదు, పార్టీ కండవ కప్పుకోదు. అగో ఆడ ఇచ్చిరు ఏదో పర్యటన పోతున్నట్ట. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కలా ఉప్పలేదంట. మరి ఎట్టా ఉప్పడతారు? కండవ మీద ఉంటేనా అరే మన పార్టీ వాళ్ళు వచ్చిర్రు, అరే మరి పోదాం పాని గుమ్మాయ చక్కయ్య గుడి వచ్చే ఆలోచన చేస్తారు. మరి నీ మీద కండవనే లేకపోతే నువ్వేం పనికి వచ్చినావు? మరి ఊళ్ళని కలుస్తానికి వచ్చినావు, గట్టిన దోసరం కలుస్తానికి వచ్చినావా, లేకపోతే ఇంకేదైనా పర్సనల్ పని మీద వచ్చినావా అని అనుకుంటారు, కానీ పార్టీ పని మీద వచ్చినాం అనుకుంటారా? ఇంకా కాంగ్రెస్ దళిత వ్యతిరేక అమ్మని కడుపు సలగుండి కాలేజీలు పడిపోను అత్త, ఓ మేనత్త. కాంగ్రెస్ దళిత వ్యతిరేకి, ఇంకా రేవంత్ రెడ్డి కూడా అంత దళిత వ్యతిరేకులే. కానీ మరి మీరంతా దళితులను దగ్గర తీసినారు. మీరంతా దళితులను దగ్గర తీసి పెడితే లేచిపోయాయి అన్నట్టు మీరు ఏముంది తోడి పెడుతుంటే దళితులు తినలేక ఎలగాంచి పోయిరు. ఏమో దళితులకు ఏమో సోపతి, కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి. అందుకోసమేనా మొన్న అదేంది ఎస్సీ వర్గీకరణకు బిల్లు పెడితే మీరు అంత మద్దతు పలికింది? ఏం దగ్గరుండి జరిపించారు కదా ఎస్సీ వర్గీకరణ. చెప్పుకుంటేందుకు జరనన్న ఏమన్నా పాడైపోను. ఏడ శరంపేగు అనేది లేనట్టుంది పాడయ్యలకు. అన్ని పేగులు ఉన్నాయి కానీ కలవకుంట ఫ్యామిలీకి శరంపేగులు లేనట్టున్నాయి. అబద్ధం ఎంతవరకు ఆడాలనో అంతవరకు ఆడాలి. మీకు నచ్చిన మాట మాట్లాడితే పడైద్ది. ఆగో మళ్ళీ ఏమంటుంది, మొన్న చచ్చిపోయిన ఆయన ఎన్కౌంటర్ చచ్చిపోయేది కదా నంబాల కేశవులా ఏదో వాళ్ళ ముచ్చట కూడా. మరి మీరు అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక్క ఎన్కౌంటర్ చేయలేదా? ఏది మావోయిస్టులను ఎవరు చంపలేదా? మరి ఆయన ఎందుకో గుర్తు రాలేదు. అంటే మీకు అధికారం లేకపోయేసరికల్లా ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అధికారం ఉన్ననాడు ఎవడన్నా గుర్తొచ్చిండా? ఏడనన్నా ఏడ గుర్తురాడు. వినరా మీరు? మొత్తం పార్టీని మొత్తం బర్బాద్ చేస్తాను కలిగిరు. ఏం లేదు. ఈ 5 ఏళ్ళల్లో ఆల్రెడీ 2 ఏళ్ళు దగ్గర పడ్డది. ఇంకా 3 ఏళ్ళల్లో ఈ పార్టీని మొత్తం భూస్థాపితం చేయాలి. ఈ గిడవిచ్చే కమలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు. ఏది బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకున్న పార్టీ ఏ పార్టీ బాగుపడలేదంట. బీఆర్ఎస్ పార్టీలతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు బాగుపడరు అయ్యా, మామూలు బాగుపడలేదు. మంచిగా పెరుగన్న దీన్ని అరుగుల మీద అనుకుంటారు రాజలెక్క. చెప్పుకుంటానికి సిగ్గుండాల పాడైపోరు. ఏం చెప్తారో ఎక్కడి చెప్తారో అర్థమే కాదు. పొత్తు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తా. పార్టీని కాపాడుకోవాలనే కేసీఆర్కు లేఖ రాసిన. అవకాశం వచ్చినా కానీ కేసీఆర్ని కలవలేదంట. అవకాశం వచ్చిందట కానీ కేసీఆర్ని కలవలేదు. మరి అవకాశం వచ్చినాక మరి ఏం పని కలవలేదు?
ఏం పనికి లేఖ రాస్తీవి, అది ఏం పనికి లీకేజ్ అయిపోయా, ఏం పనికి వారం రోజుల నుంచి జనాలు తలకాయ తింటున్నాం మరి, అది చెప్పరు. ఆ ముచ్చట అడిగితే చెప్పదు. ఇంకేమిటే మంచిర్యాల విలేకరులతో ఎమ్మెల్సీ కవిత ఏ విలేకరులతో మాట్లాడినా కానీ ఈమె కొత్త పార్టీ పెట్టదు, ఈ పార్టీ ఇచ్చి పెట్టదు, కనువ పెట్టుకోదు. అన్నకు ఇప్పుడు ఏదైతే సీటు ఉందో అన్న పక్క పోయింటే ఈమెకు సీటు కావాలి. నీతోటి అయితే అది కవితమ్మ, నీతోటి పొరపాటున కూడా కాదు. నీ పార్టీని మొత్తం ఎట్ట నాశనం చేయాలని మీ ఇంటోళ్ళు మీరే చూసుకుంటారు. ముసలోని మొత్తం ఏమైనా అటకెళ్ళి బొందలగాడికి పంపుతారు. ఆయన బయటికి వెళ్ళే కాలం లేదు, మీరేం లోపలికి పోయే కాలం లేదు. ఇదంతా తెలంగాణ ప్రజలు మొత్తం ఆగం చేసే ముచ్చట తప్పితే ఆయమన్న ముచ్చట ఎక్కడొచ్చే ముచ్చట ఒకటి ఉండదు. ఈమె బీజేపీ పార్టీ వాళ్ళ సోపదు, ఎవ్వరు సోపతొద్దు అమ్మా, సారరాని ఎవ్వరు సోపతొద్దు, నీ సోపతే పట్టాలి. నీది మంచి ఆయమన్న సోపతి, నీది మీ పార్టీ వాళ్ళది వాళ్ళ సక్కదానాల సోపతి. దళితుల కంట కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమంట. మరి దళితులను ముఖ్యమంత్రి చేస్తున్న దౌల్బాగి పార్టీ ఏది మరి అంటే జనాలు మర్చిపోయినారు. అక్క పాడైపోను, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తే మరి ఇచ్చిరా? అరే ఎంత లజ్జాపరి మాట్లాడుతారో నాకు అర్థం కాదు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లు ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన ఏదన్నా అంశాలు ఉంటే దాని మీద ఒక చెప్పేంత వరకు చెప్పాలి. కనీసం అబద్ధం ఆడితే అతికినట్టన్నా ఉండాలి. మొన్ననే కదా ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేసింది. దాని మీద సరే అది ఇంకా పూర్తిగా అమలు కాలేదు, ఇంకా అట్లా ఉన్నది. కానీ దాని మీద కొట్లాడింది అయితే మొన్న ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే జర ఒక తాటికి అయితే తీసుకొచ్చారు కదా. మరి అందులో మీ పాత్ర ఎంత ఉంది? మళ్ళీ ఇవ్వాలంటది దళితులకు అయితే బట్టి విక్రమార్కకు అవమానం జరిగింది, ఇవాళ గుర్తొచ్చింది మాకు. మరి ఇన్నొద్దులు ఎందుకు గుర్తు రాలేదు అంటే ఇన్నొద్దులు అంటే ఏమనుకున్నాయి అంటే గెలిచినాక కూడా వాళ్ళు బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచినాక కూడా ఈ అధికారం ఈ పార్టీ వాళ్ళు ఉంటారు ఎక్కువ రోజులు. ఆ టైం రకాల ఎవరిని లంగనో దొంగనో కొంత మళ్ళీ అధికారం ఏది కూలిపోద్ది, మళ్ళీ మేమే ఎట్లా చేసి పైలు పెట్టి గెలిచి ఏది పైలు పెట్టి కొనుక్కొని మళ్ళీ అధికారంలో కూర్చుందామని ఆలోచనతో ఉండే. అందుకోసమనే ఏ సపోర్ట్ చేయలే. ఇక ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇక మన వల్ల కాదు, ఈ 3 ఏళ్ళు పాడైపోయి ఇక ఈ వనవాసం తప్పనట్టుందని ఇవాళ బట్టి విక్రమార్క కంట అవమానం జరిగానంట, ఈమెకంట గుర్తొచ్చారట. ఏమో లేని గుర్తొచ్చి పాడైతే మరి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దళితుడు గుర్తు రాలే, ఏ బీసీ గుర్తు రాలే, ఏ ఏసీ గుర్తు రాలేదు, ఏ ఆదివాసులు గుర్తు రాలేదు, ఏ నక్సలైట్ గుర్తు రాలేదు, ఏ పోలీసులు గుర్తు రాలేదు. ఎందుకు గుర్తు రాలేదు మరి అలా అంటే అహంకారం. కళ్ళ నిండా ఏమంటారు కదా మన తోలు కప్పుకొని ముట్ట చూసిన గుడ్లు తిన్న పాము లెక్క ఇస్తర మసాలా తిని ఏ సప్పులు లేకుండా అట్ట ఉన్నట్టు గట్ట ఉండి ఇవ్వాలనేమో అన్నీ అయిపోయేసరికల్లా అందరు లేని ప్రేమలు గుర్తొస్తున్నాయి. ఏ ప్రేమలు గుర్తొచ్చినా ఏది చేసినా మిమ్మల్ని మీ ఇంటి వాళ్ళని నమ్మే కాలం అయితే తెలంగాణ ప్రజలు లేరు. ఇక ఉంటా.